గ్రాఫిక్స్ అనేవారు ఇక్కడకు రండి. అమరావతిపై దుష్ప్రచారం తగదు, వారిని ప్రజలు క్షమించరు. మార్చి నెలాఖరుకల్లా అధికారులు, ఉద్యోగుల భవనాలు పూర్తి. 3 ఏళ్లలో రాజధాని సిద్ధం. నారాయణ. అధికారులు, ఉద్యోగుల భవనాలను సిద్ధం చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అసలు అమరావతిలో పనులేమీ జరగడం లేదని, గ్రాఫిక్స్ మాత్రం చూపిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరు, వారు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని చూడాలి అని ఆయన సవాలు విసిరారు. రాజధానిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2 భవనాలతో పాటు గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికల్లా పూర్తవుతాయి, భవనాలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన ఎప్పటికి పూర్తవుతుందనే వివరాలను సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే కొంతమంది పనిగట్టుకుని మరీ అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో ప్రస్తుతం 13,000 మంది ఉద్యోగులు, కార్మికులు పనులు చేస్తున్నారు. సుమారు 2,500 వరకు ప్రొక్లెయిన్లు, జేసీబీలు, ఇతర యంత్రాలు పనిచేస్తున్నాయి. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 భవనాల్లో 4 టవర్లలోని 384 ఫ్లాట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. టైప్ 2 భవనాల్లో మరో 4 టవర్లలో 336 ప్లాట్లు, గ్రూప్ డి ఉద్యోగుల కొరకు మొత్తం 6 టవర్లలో 720 ఫ్లాట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మొత్తం 1,440 ఇళ్ల నిర్మాణాలు దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. సీవరేజ్ ప్లాంట్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. అన్ని భవనాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. వీటిలో 50% ఇళ్లు అక్టోబరు 2 నాటికి పూర్తవుతాయి అని నారాయణ వివరించారు. అమరావతి సేఫ్. అమరావతిలో 360 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల మేర లే అవుట్ రోడ్లు, 4,000 నివాస భవనాలు, ఐకానిక్ భవనాల పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి చాలా సేఫ్ సిటీ అని మంత్రి తేల్చి చెప్పారు. అమరావతిలో వరద నివారణ కోసం నెదర్లాండ్స్ నిపుణులతో డిజైన్ చేయించామని చెప్పారు. అమరావతికి ఎలాంటి ముంపు లేకుండా కాలువలు, రిజర్వాయర్లు నిర్మాణం చేస్తున్నామని, 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు.